హాయ్ అండి. ఈ వీడియోలో కేవలం రూ. 150 చీరతో మనకి 1500 విలువ చేసే లాంగ్ ఫ్రాక్ అయితే కట్టింగ్ చూడండి. ఇక్కడైతే నేను క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. 4 మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఫిల్స్‌కి కూడా మనకి లైనింగే కావాలని కస్టమర్స్ ఒకవేళ కావాలంటే లైనింగ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఫిల్స్‌కొద్దు అంటే తక్కువ తీసుకోవాలి. ఇక్కడైతే సేమ్ ఫస్ట్ అయితే బాటమ్ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. బ్లౌజ్‌తో కూడా ఫ్రాక్‌కి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో. ఇక్కడ ఫస్ట్ అయితే 2 ఫోల్డింగ్‌కి అయితే చేశాను. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా 2 లేయర్లు ఇలా కోరాస్ ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఇలా 2 బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్‌తో కూడా ఫ్రాక్‌కి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు బ్లౌజ్ నడుములు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 30 ఇంచుల వరకు ఉంది. అయితే ఫ్రాక్ కాబట్టి 2 ఇంచులు ఎక్కువగా మనం యాడ్ చేసుకోవాలి. 32 ఇంచులు తీసుకొని 32 ఇంచులో 4వ భాగం అయితే తీసుకోవాలి నడుము లూజ్ కోసం. ఇలా 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇక్కడ హైట్ షోల్డర్ నుండి బ్యాక్ డాట్ వరకు ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా హైట్ చెక్ చేసుకోవాలి. 14 ఇంచెస్ అయితే ఉంది. 14 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి 8 ఇంచెస్. ఇలా మార్కింగ్‌లన్నీ చెక్ చేసుకున్న తర్వాత నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4 లేయర్స్ పైన ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఒక లైన్ అయితే మార్కింగ్ చేశాను. నెక్స్ట్ ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి ఇలా మనకి అతుక్కుపోతూ వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. మీకు ఇక్కడ కనిపించట్లేదు. నేను చెప్తే వింటే మీకు అర్థమవుతుంది. ఇలా హైట్ పైన ఖర్చు వదిలేసుకొని 14 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేశాను. తర్వాత షోల్డర్ వచ్చేసి మన నార్మల్ బ్లౌజులకైతే 5 ఇంచులు తీసుకుంటాం ఇలా సైజుకి. ఫ్రాక్ కాబట్టి 1 ఇంచు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. 6 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ కూడా 6.5 ఇంచులు తీసుకోవాలి. మనకి లూజ్ కావాలి. ఫ్రాక్ అంటే మనకి కొంచెం లూజ్గా వేసుకుంటాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి టైట్గా ఉంటుంది. బ్లౌజ్ కంటే ఇక్కడ ఫ్రాక్స్కి ఇలా 1/2 ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రాగా నెక్ షోల్డరు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక డౌన్ కూడా అంతే తీసుకున్నాను. చంక దగ్గర వైపు రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా అంతే ఇక్కడ స్టార్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ హార్ట్ షేప్ అయిన స్టార్ ఇక్కడ స్టార్ అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్కి 32 ఇంచులు 30 ఇంచులు అయితే 2 ఇంచులు ఎక్కువగా తీసుకున్నాం కదా. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా అంతే తీసుకోవాలి. చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ కలుపుకోవాలి. 9 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేయాలి. మనకి ఇలా కర్వ్ లాగా అయితే వస్తుంది. బ్యాక్ నెక్ ఇలా సేమ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్. ఇప్పుడైతే నెక్ హైట్ చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రాక్ కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి. తర్వాత ఆర్మ్ లూజ్ ఇవన్నీ చెక్ చేసుకునే అవసరం ఏం లేదండి. మనం కరెక్ట్గా కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు నడుము లూజ్ కూడా సేమ్ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నాకైతే సరిపోయిద్ది క్లాత్. మనకి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మనం సైడ్ కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి క్లాత్ వచ్చేసి. ఇప్పుడు 32 ఇంచుల 4వ భాగం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు కరెక్ట్గా అయితే మార్కింగ్ ఇక్కడ చూసారా చివరిలో నేను ఇక్కడ షోల్డర్స్ జాయింటింగ్ పక్క 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్కైనా సరే షోల్డర్ వైపుకి బ్లౌజ్కి అయినా సరే ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డాట్ కోసం 1 ఇంచు ఇలా ఇక్కడ అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా నీట్గా. ఇప్పుడు నెక్ ఇప్పుడైతే కట్ చేయను. ఇక్కడ చంక వైపు అయితే కట్ చేస్తున్నాను. చంక రౌండ్ కూడా 6 ఇంచులే తీసుకున్నాను. నెక్ 3 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఇంత తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా ఇప్పుడే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా కొంచెం 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి జాయింటింగ్ వైపు ఇలా. ఇక్కడ చూసారా స్టార్ నెక్ ఇలా అయితే ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రౌండ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 5 ఇంచులు, బ్యాక్ నెక్ కూడా 5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ చాయిస్ అండి. డీప్ పెట్టమంటే 6-7 ఇంచుల వరకు పెట్టొచ్చు. నార్మల్ అంటే 5 ఇంచులు 5.5 అయితే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ నెక్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటున్నాను. బ్లౌజ్ కంటే ఫ్రాక్స్కి
1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇలా ఇది వచ్చేసి సారీ దీంట్లో బ్లౌజ్ అయితే సపరేట్ చేశాను. కొంగు పార్ట్ బ్లౌజ్ అయితే సపరేట్ చేశాను. ఇలా చివర్లో ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి బార్డర్ కూడా తీసేసాను. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా ఇక్కడ కూడా 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను. మన శారీకి అయితే పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా చూసారా, మనకి ఇది ఎక్కువగా మనకి సైడ్కి అయితే వచ్చేస్తుంది. అందుకోసం ఇలా సపరేట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఎలా అయినా సరే మనకి బార్డర్ వచ్చేసి మనకి బయటి వైపుకి కనపడకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి పైన బ్యాక్ పార్ట్ కింద వైపుకి ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ క్రేప్ వచ్చేసి ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ ఫిల్స్ కూడా లైనింగ్తో సహా కూడా ఫిల్స్ కూడా పెట్టుకొని అటాచ్ చేయొచ్చు. ఇలాగ ఫోల్డింగ్ నా వైపుకు ఉంది. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను. లైనింగ్ వచ్చేసి మొత్తం బాడీ హైట్ వచ్చేసి 50 ఇంచులు. 50 ఇంచులో మనకి 15 ఇంచులు అయితే మనకి బాడీ పార్ట్కి వెళ్ళిపోయింది. మిగతా ఎంత ఉంటుందో అంతా చెక్ చేసి మనం మెయిన్ ఏంటంటే మన హైటు కొలుచుకోవాలి. కస్టమర్కి ఎక్కడి వరకు కావాలి పాదాల పైక కనపడకుండానని మొత్తం ఇక్కడ వచ్చేసి కస్టమర్ హైట్ వచ్చేసి 50 ఇంచులు. 50 ఇంచుల్లో 15 ఇంచులు మనం బాడీ పార్ట్కి తీసుకున్నాం. మిగతా వచ్చేసి ఇంకా 35 ఇంచెస్ అయితే బాడీకి అయితే ఫిల్స్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను. మన కింద 2 లేయర్ ఫిల్స్ కాబట్టి 8 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ ఫిల్స్ అయితే కింద యాడ్ చేసుకోవచ్చు కింది సైడ్కు. మిగతాది వచ్చేసి 30, 37, 35 కదా మనకు మిగిలింది. ఇలా నోట్ చేసుకోవాలి. ప్రతిదీ నోట్ చేసుకొని ఇక్కడ ఫిల్స్ కోసం అయితే కింది సైడ్ 8 ఇంచులు అయితే వదిలేసాను. మిగతా ఎంత వస్తే అంత నా బాడీ పార్ట్ కోసం అయితే ఇలా లైనింగ్ అయితే కట్ చేశాను. ఇలా లైనింగ్ ప్లేన్ కూడా యాడ్ చేసి కుట్టుకోవచ్చు. కొంతమంది లైనింగ్ కూడా ఫిల్స్ కావాలి అని కస్టమర్స్ అయితే అడుగుతారు. ఇలా చిన్న టక్స్ అయితే పెట్టాను మిడిల్లో. ఇది వచ్చేసి మన కింద ఫిల్స్ కోసం కూడా లైనింగ్ క్లాత్ కావాలంటే ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ లైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు శారీలో మనం ఫిల్స్ కోసం ఎలా కట్ చేసుకోవాలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ కాబట్టి పఫ్ అండ్ విత్ బెలూన్ హ్యాండ్స్. ఇక్కడైతే ఫస్ట్ హైట్ అయితే 11 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనకి సన్నగా సాగిపోతూ ఉంటుంది ఈ డైలీ వేర్ సారీస్ వచ్చేసి, అందుకోసం అయితే ఇలా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం, చంక డౌన్ 3 ఇంచులు, హైట్ ఫిల్స్ కోసం అయితే 3 ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రాగా. పఫ్ అండ్ విత్ బెలూన్ హ్యాండ్స్ రెండు కూడా. కింది వైపు కూడా క్లాత్ మన సారీ పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి బెలూన్ హ్యాండ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఇలా హ్యాండ్ కటింగ్ అయితే ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా పఫ్ అండ్ కటింగ్ నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఎలానో. ఇక్కడైతే కొంచెం వీడియోస్లో స్పీడ్ అయిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ చివర్లో బార్డర్ చూసారా, ఇదైతే మొత్తం నేను తీసి కట్ చేశాను చీర నుండి. ఇలా కింది వైపుది పైన వైపుది కూడా రెండు ఇలా నేను కట్ చేశాను సమానంగా. ఇలా మన చిన్నగా కత్తెర ఒకసారి మనం చెక్ చేస్తున్నాను. శారీ పైన డైలీ వేర్ శారీ కాబట్టి మనకి పొడవు వచ్చేసి తక్కువ వస్తున్నాయి, కొన్ని శారీస్ తక్కువగా వస్తాయి. ఇలా చిన్న టక్స్ పెట్టి ఇలా చింపితే మనం కరెక్ట్గా అయితే వస్తుంది. ఇలా మనం ఇంత శారీ అంతా కట్ చేయలేం కదా, ఇలా మనం ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, శారీ మొత్తం మనం శారీ మడత పెడతాం కదా, అలాగైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మొత్తం 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను. సేమ్ మనం లైనింగ్ ఎంత తీసుకున్నాము, హైట్ కుచ్చులో ఫిల్స్ కోసం 8 ఇంచులు 35లో, మిగతాది వచ్చేసి 27 ఇంచెస్ వచ్చేసి బాడీ పార్ట్కి అయితే తీసుకున్నాను. ఇది ఇప్పుడు సేమ్ అంతే, ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా 1 ఇంచు తీసుకోవాలి ఫిల్స్ కోసం, పైన జాయింటింగ్ చేసాం కదా, పైన కింద ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లైనింగ్ ఎంత తీసుకున్నాం సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. మన కింది వైపు ఫిల్స్ 8 ఇంచులు వస్తుంది కాబట్టి మిగతా అదంతా మనం ఫిల్స్ కింద అయితే వదిలేసుకోవాలి. ఇలా
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో అయితే పెడతాను, చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్.